వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2025 అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఏ రాష్ట్రం ఇటీవల ప్రారంభించింది? ఆన్సర్ బి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, కుటుంబ వినియోగ వ్యయం సర్వే 2023-24 సంవత్సరానికి అత్యధిక నెలవారీ పట్టణ తలసరి సగటు వినియోగ వ్యయంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? ఆన్సర్ డి, తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో తొలి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్ డి, మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయ ఉత్పత్తి, పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంచడమే ప్రధాన లక్ష్యంగా పిఎం ధ్వన్ ధాన్య కృషి యోజన పథకాన్ని కేంద్రం ఎన్ని జిల్లాలలో అమలు చేయనున్నది? బడ్జెట్ 2025-26 ప్రకారం. ఆన్సర్ బి, 100 డిస్ట్రిక్ట్స్, 100 జిల్లాలు. నెక్స్ట్ క్వశ్చన్, కిసాన్ క్రెడిట్ కార్డు రుణం పరిమితిని ఎన్ని లక్షలకు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది? ఆన్సర్ సి, 3 లక్షల రూపాయల నుండి 5 లక్షల రూపాయలకు. నెక్స్ట్ క్వశ్చన్, మఖన రైతుల కోసం ప్రత్యేక బోర్డు ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ బి, బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, 3వ జాతీయ గనుల శాఖ మంత్రుల సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి, కోనార్క్. నెక్స్ట్ క్వశ్చన్, 85వ అఖిల భారత సభాపతుల సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి, పాట్నా. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఆరోగ్య మిషన్ను ఎన్నేళ్లు కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది? ఆన్సర్ బి, 5 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, 2025ను కమ్యూనిటీ ఇయర్గా ఏ దేశం ప్రకటించింది? ఆన్సర్ డి, యుఏఈ. నెక్స్ట్ క్వశ్చన్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అస్సాం 2వ రాజధానిగా ఏ నగరాన్ని ప్రకటించారు? ఆన్సర్ బి, దిబ్రూగఢ్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన నివేదిక ప్రకారం అవినీతి సూచి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్ బి, 96వ స్థానం. అవినీతి తక్కువ స్థాయిలో ఉన్న డెన్మార్క్ మొదటి స్థానంలో దక్కించుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, కలకత్తాలోని విలియం పోర్ట్ పేరును ఏ విధంగా మార్పు చేశారు? ఆన్సర్ ఏ, విజయదుర్గ్. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణార్ధగోళంలో అతిపెద్ద హిందూ ఆలయం ఏ దేశంలో ప్రారంభమైంది? ఆన్సర్ సి, దక్షిణాఫ్రికా. సో ఈ ఆలయం మహామం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అని పిలువబడుతుంది. ఇది డర్బన్ నగరంలో ఉంది. ఇది దక్షిణ అర్ధగోళంలో అతిపెద్ద హిందూ దేవాలయం. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికాకు చెందిన హేలియస్ అనేది ఆన్సర్ బి, లేజర్ ఆయుధం. దీన్ని అభివృద్ధి చేసింది లాక్హీడ్ మార్టిన్.
నెక్స్ట్ క్వశ్చన్, పదమూడవ ఎక్వేరిన్ మిలిటరీ విన్యాసాలు భారత మాల్దీవుల మధ్య ఎక్కడ జరిగాయి? ఆన్సర్ బి, మాల్దీవులు. నెక్స్ట్ క్వశ్చన్, అంతరిక్షంలో కృత్రిమ కిరణజన్య సంయోగ క్రియను విజయవంతంగా ప్రదర్శించిన దేశం? ఆన్సర్ డి, చైనా. నెక్స్ట్ క్వశ్చన్, భారత తొలి చిత్తడి నేలల నగరంగా గుర్తింపు పొందింది? ఆన్సర్ సి, ఏ అండ్ బి, ఇందౌర్, ఉదయపూర్. ఈ రెండు కూడా చిత్తడి నేలల నగరంగా గుర్తింపు పొందాయి. నెక్స్ట్ క్వశ్చన్, కారుణ్య మన్నానికి అనుమతి ఇచ్చిన భారత్లోని తొలి రాష్ట్రం? ఆన్సర్ డి, కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, ఎప్పటి నుండి నిలిపివేసిన కైలాస్ మానస్ సరోవర యాత్రను 2025 వేసవి నుంచి పునరుద్ధరించాలని భారత్, చైనాలు నిర్ణయించాయి? ఆన్సర్ సి, 2020 నుండి నిలిపివేసిన ఈ యొక్క కైలాస్ మానస సరోవర యాత్రను భారత, చైనాలు నిర్ణయించాయి పునరుద్ధరించాలని. నెక్స్ట్ క్వశ్చన్, 5 ఏళ్ల పాటు ప్రభుత్వం ఎన్ని అటల్ టింకరింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ బి, ఆన్సర్ ఈజ్ ఏ, 50,000. నెక్స్ట్ క్వశ్చన్, భారత నూతన 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ, జ్ఞానేష్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, సిఎస్ఐఆర్ ఎన్ఐఐఎస్టి అభివృద్ధి చేసిన తొలి స్వదేశీ ఆటోమేటిక్ బయోమెడికల్ వ్యర్థాల శుద్ధి కర్మాగారం సృజనంను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఏ, న్యూఢిల్లీ ఎయిమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, రాజస్థాన్లో సైక్లోన్ 2025 పేరిట మిలిటరీ విన్యాసాలు భారత్ ఏ దేశంతో కలిసి నిర్వహించింది? ఆన్సర్ బి, ఈజిప్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ యాక్షన్ సమ్మిట్ ఏ దేశంలో జరిగాయి? ఆన్సర్ బి, ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, లింఫాటిక్ పైలేరియాసిస్ను ఏ సంవత్సరం నాటికి నిర్మూలించాలన్నది భారత్ లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ డి, 2027 నాటికి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలో తొలి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గునేరి గుర్తింపు పొందింది? ఆన్సర్ సి, గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, 38వ జాతీయ క్రీడలు ఏ రాష్ట్రంలో జరిగాయి? ఆన్సర్ సి, ఉత్తరాఖండ్. అలాగే 39వ జాతీయ క్రీడలు 2027లో మేఘాలయలో జరగనున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, 17వ బ్రిక్స్ సమ్మిట్ 2025 ఎక్కడ జరగనుంది? ఆన్సర్ సి, రియో డి జనీరో, బ్రెజిల్. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పేరు మార్చారు. అయితే ఏ రోజున గల్ఫ్ ఆఫ్ అమెరికా డేగా ప్రకటించారు? ఆన్సర్ బి, February 9th. ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టకండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు PDF రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.